వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రేవంత్ సర్కార్ మల్లగుల్లాలు పెడుతుంది. నోటికాడికి వచ్చిన కుడు నేలపాలైంది అన్న చందంగా కంచభూముల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. కోర్టు పరిధిలో ఉన్న ఎంతో విలువైన భూమి తమకే దక్కడంతో ఉబ్బి తబ్బిబ్బిపోయి అయిన రేవంత్ సర్కార్ ఆ విలువైన భూమితో ఖజానా నింపాలని సిద్ధం అయింది. లేడికి లేచిందే పరుగు అన్న చందంగా ముందు వెనక చూసుకోకుండా దశాబ్దాల నుండి ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. నియమ నిబంధనలను తోసిరాజంటూ ఏకపక్షంగా స్థలం అభివృద్ధికి నడుం బిగించారు. హైదరాబాద్ యూనివర్సిటీ స్థలం ప్రభుత్వ అమ్మకానికి పెట్టిందంటూ ప్రతిపక్షాలు హడావుడి చేయడంతో పాటు సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో రేవంత్ సర్కార్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన ఎలాంటి అనుమతులు లేకుండా సహజ సిద్ధమైన వనరులను ఎలా నాశనం చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లాలని ఉందా అని అసహనం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెనకడుగు వేసింది. హడావుడి అత్యుత్సాహంతో పాటు ఏకపక్ష నిర్ణయంతో అసలుకే మోసం తెచ్చిపెట్టింది. కంచభూముల వివాదం రేవంత్ రెడ్డి సర్కార్కు కంచెలా మారిన వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. 16 నెలల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పరంగా చూస్తే ఆర్థిక వనరులతోటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆశ శ్వాసగా హైదరాబాద్ యూనివర్సిటీ కంచె భూముల అంశం ఒక్కసారిగా వారిలో ఆశలు రేపించింది. కానీ ఏదైతే కంచె భూముల అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కిందో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఆశలన్నీ కూడా తిరోగమన దిశగా పయనిస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా నిదానమే ప్రధానం అనే సూక్తి ఏదైతుందో ఆ సూక్తిని పాటించకుండా హడావుడిగా ఆవేశంతో కంచె భూముల స్వాధీనం వెంటనే దాన్ని ఏదైతే వివిధ సంస్థలకు అప్పగించాలనో లేదా విక్రయించాలనో ఒక 20,000 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని ఒక ఆలోచన విధానం ఏదైతుందో తొందరపాటు చర్యగా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కంచె వివాద అంశం 2013లో ఆనాటి 2003లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఢిల్లీ రావుకి భారత్ బెంచ్ ఏదైతుందో దానికి సంబంధించిన సంస్థకు అప్పగించడం, ఆ తర్వాత ఆ సంస్థకు రద్దు చేస్తూ 2004లో వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం, ఆ తర్వాత అది కోర్టు మెట్టెక్కడం, వివాదం సుదీర్ఘంగా నడిచిన తర్వాత గత ప్రభుత్వం పట్టించుకోవడని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ భూములు ప్రభుత్వాన్ని అంటూ కోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో వెంటనే ఆగమేఘాల మీద కంచె భూముల స్వాధీనానికి రంగం సిద్ధమైంది చెప్పవచ్చు. ఏదైతే కంచె భూముల వివాదం యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కాస్త పెను సమస్యగా మారటం, వెంటనే కొంతమంది మేధావులు, కొంతమంది పర్యావరణవేత్తలు కానీ కంచె భూముల వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం, దాంట్లో ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, పర్యావరణానికి విఘాతం కలుగుతున్నట్టు సుప్రీంకోర్టు మెట్టెక్కడంతో సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి కంచె భూముల మీద మధ్యంతర నివేదిక నడవటం, గంటల వ్యవధిలోనే దానికి సంబంధించిన నివేదిక ఇవ్వటం, నిబంధనలను తోసి రాజంటూ నిబంధనలు ఎక్కడ తూచా అమలు కాకుండా ప్రభుత్వమే వాటిని పంగనామాలు పెట్టింది. అసలు ఎందుకు ఇంత అత్యవసరంగా అంత భారీ వృక్షాలని కొల్లగొట్టాల్సినంత అవసరం ఏమున్నదంటూ అక్షింతలు వేస్తూ సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అక్షింతలు వేసింది. ఎందుకంటే ఒకవేళ కనుక వాటిని నిలుపుదల చేయకుండా పనులు కొనసాగితే జైల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందంటూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఒకసారిగా వివాదం కాస్త సైలెంట్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పీచే 3 అంటూ దాన్ని ఏకో టూరిజంగా చేయాలంటూ, ఏకో పార్క్గా ఏర్పాటు చేయాలంటూ కొత్త ప్రతిపాదనకు రంగం సిద్ధం చేసి ఈరోజు కొన్ని ప్రధాన పత్రికలలో ఒక కథనాల్ని వండి వార్చి అల్లి జనాల మీకు వదిలేశారు. ఎందుకంటే 24 గంటల ముందు వరకు 80% 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ప్లాటింగ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు, కొన్ని కార్పొరేట్ కంపెనీలకు దాని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒక 20,000 కోట్లు
ప్రభుత్వ ఖజానా జమ చేయాలంటూ వేసిన ఎత్తుగడ మొత్తానికి సుప్రీంకోర్టు మెట్టెక్కడంతో చిత్తేందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా తొందరపాటు చర్య కొంపలు ముంచుతాయంటానికి కంచె భూములే ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్ని వివిధ వర్గాలను సమావేశపరచో లేకపోతే వివిధ వర్గాల అభిప్రాయాన్ని సేకరించి ఈ భూముల విధి విధానాలు ఏంటి, గతంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఇచ్చిన భూముల పరిస్థితి ఏంటి, ఆ భూములు ఏ రకంగా బదలాయించేదా, రికార్డు పూర్వకం ఉన్నాయా లేవా, ఇవన్నీ సాంకేతిక అంశాలన్నింటి కూడా పక్కకు పెట్టేసి ఏకపక్షంగా లేడీకి లేచిందే పరుగన్నట్టుగా ఒక్కసారిగా జూలు వీరచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి తీరని అవమానమే కాదు తీరని నష్టాన్ని కూడా చేకూర్చిందని చెప్పొచ్చు. ఇదే కంచె భూముల విషయంలో అంతకుముందు గతంలో హైదరాబాద్ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల వివరాలన్నింటినీ కూడా పూర్తిగా క్రోడీకరించి దానికి అధికారికంగా హైదరాబాద్ యూనివర్సిటీకి బదలాయించిన తర్వాత మిగిలిన భూముల విషయాలలో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో ఒక అఖిలపక్ష సమావేశం అనేది ఏర్పాటు చేసి లేదా ఇలా ఆర్థిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి కొంత భూమిని వేయడానికి మేము సిద్ధమవుతున్నాం, గతంలో కూడా పాలక ప్రభుత్వాలు అలాగే చేశాయి కాబట్టి ఇప్పుడు మాకు కూడా అంతకన్నా ప్రత్యామ్నాయం లేదంటూ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత అమ్ముకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్కి ఇంత భారీ దెబ్బ తగలబోతున్నాయి. 16 నెలల రేవంత్ సర్కార్లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కానీ వీటన్నిటి కూడా ఏక మొత్తంలో ఒకేసారి ఓవర్కమ్ రాత్రి పరీక్షించడం సాధ్యం కాదు కాబట్టి ప్రతిదానికి నిదానమే ప్రధానం. కొంత సౌద్భావ వాతావరణం నెలకొల్పాలి. దాంతోపాటుగా కంచె భూముల వివాదం రాకుండానే చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఏకపక్షంగా ఎలాంటి వెనక ముందు చూసుకోకుండా ఒక్కసారిగా దుందుడుగా ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు బొక్క బోర్లా పడి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో తిరిగి మళ్ళీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏకో పార్క్ చేస్తామని ప్రకటించారో అదే పదాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు 3 మంత్రులతోటి కమిటీ వేసాము, దాన్ని మరింత అభివృద్ధి చెందాలి, సింగపూర్ లెవెల్లోనో ఇంకేదో దేశం లెవెల్లోనో ఏకో పార్కు అభివృద్ధి చేస్తామంటూ కొత్త నినాదాన్ని కొత్త అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నా లేదా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం ఒక 10 మందిలో చర్చ పెట్టి ఆ చర్చ ద్వారా వచ్చే సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ముందడుగు వేస్తే ఇటువంటి ఎదురు దెబ్బలు తగ్గకుండా ఉండే అవకాశం. కానీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుందుడుకుగా మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరే అనుకున్నా మాకేం సంబంధం లేదు, మేము ఏమి అనుకుంటే అది చేస్తామని ఏకపక్ష ధోరణి అనేది ఇటువంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల అంశాలు ఏమున్నాయి, వాళ్ళకు పూర్తిగా అధికారికంగా ఎన్ని భూములు అధికారికంగా బదలాయించాలి, ఇంకెన్ని భూములు బదలాయించాలి, మిగులు భూమి ఎంత, ఆ మిగులు భూమిని ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్తే కాంగ్రెస్ సర్కార్కి మనుగడ ఉంటుంది తప్ప ఇలా ఏకపక్షంగా పోయి న్యాయస్థానాలతో మొట్టికాయలు ఎంచుకొని జైలుకి వెళ్తారా అనే ఒక తీవ్రమైన పదాన్ని వాడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారినప్పుడు ప్రజలలో చులకనభావం వస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తు కూడా పలు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కాకుండా పూర్తిగా నిదానమే ప్రధానం, ఆలోచించి అడుగులు వేసి ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.